నేనొక చిన్న విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా వీడియో గాని, షార్ట్ గాని మనం చేసామనుకోండి. చేసేటప్పుడు మనం ఎన్ని సార్లు చూసుకుంటాము? ఒకటికి 10 సార్లన్నా మనం చూసుకుంటాం. ఎందుకంటే చేశామా లేదా? అందంగా ఉన్నామా లేదా? అని మనం చూసుకుంటాం. ఇంత చిన్న సెల్‌లోనే. అలాంటప్పుడు హీరోసు సినిమాలు చేసినప్పుడు వాళ్ళు ఎన్ని సార్లు చూసుకుంటారు? అంత పెద్ద స్క్రీన్‌లోని వాళ్ళు చేశారంటే వాళ్ళకి సరదా ఉంటది కదా! వాళ్ళు కూడా చూసుకుంటారు. వాళ్ళ సినిమాని ఎలా చేసాము, అందంగా ఉన్నామని. ఎందుకంటే సినిమా చేసేటప్పుడు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చిన్న షార్ట్ చేసేటప్పుడు మనం ఒకటికి 2 సార్లు చేయాల్సొస్తది. చేయలేదని మళ్ళీ చేస్తాం. అలాంటప్పుడు సినిమా చేసేటప్పుడు వాళ్ళు కోట్లాది కోట్ల మంది చూస్తారు ఆ సినిమాని. చూసేటప్పుడు వాళ్ళు కూడా ఎలా చేసాము, బాగుందా లేదా, అందంగా ఉన్నామా లేదా అని వాళ్ళు కూడా చూసుకుంటారు గదా! వాళ్ళు చూసుకుంటారు. తప్పేంటి? అలాంటప్పుడు ఎంతో కష్టపడి చేస్తారు సినిమాని. ఎందుకంటే, సినిమా చేయడం అంటే ఆషామాషీ కాదు. చాలా మందికి తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీడియోస్‌లో, షార్ట్స్‌లో ఉంటున్నారు కాబట్టి అందరికీ తెలుస్తది. ఈ కష్టాలేంటో. సినిమా వాళ్ళ కష్టాలు కూడా తెలుస్తాయి. అందుకని దీన్నెవరు తప్పు పట్టొద్దు. ఎందుకంటే, హీరోస్ వాళ్ళకి వాళ్ళు కూడా చూసుకుంటారు. వాళ్ళ మేకప్ ఎయడం ఎంత కష్టమో, ఆ మేకప్ ఎయడం, మేకప్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని మేకప్‌ని రిమూవ్ చేసుకోవడం ఎంత కష్టమో వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ స్కిన్ చూసుకోవడానికి వస్తారు. మనం ఏదో చూడ్డానికి వెళ్తే అది మనది తప్పు. ఎందుకంటే సినిమా వాళ్ళు మనల్ని ఏమన్నా రమ్మంటారా? మమ్మల్ని చూడండి మేము సినిమాకొస్తున్నాం అని అంటారా హీరోస్? అనరు కదా! అలాంటప్పుడు ఏంటంటే మనము వాళ్ళని చూడ్డానికెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అది మనది. మ మ మన మన వెనక మన భర్త అయినా, మనమైనా, మన పిల్లల కోసమైనా ఆలోచించుకొని మనం జాగ్రత్త తీసుకోవాలి గానీ, అది హీరోస్‌ని తప్పు పట్టకూడదనమాట. ఓకే. నేనిది దీన్నెవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఓకే.